వెల్కమ్ టు మై ఛానల్ ఐ ప్రసాద్ నాలస్ సార్. సో ఈ వీడియోలో మీకు 8086 మైక్రో ప్రాసెసర్కి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఎలా రాస్తాం, వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది మీకు డీబగ్ మోడ్లో చూపిస్తూ ఉంటాను అనమాట. సో దానికి ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో మీకు డీబగ్ మోడ్లో మైక్రో ప్రాసెసర్కి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ రాయాలంటే యాక్చువల్గా 98 ఆపరేటింగ్ సిస్టంలో ఇన్బిల్ట్ ఉండేది ఏంటంటే అది MS DOS ప్రాంప్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకేనా. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే ఈ ALP ప్రోగ్రామ్స్, అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అక్కడ. అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ టూల్స్ అవసరం లేకుండా డైరెక్ట్గా దాంట్లోనే చేసుకోవచ్చు. సో 98 తర్వాత XP ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చిన కాడి నుంచి మనం దాంట్లో చేయడానికి వీలు లేకుండా ఉందన్నమాట డైరెక్ట్గా. సో దాని గురించి ఏం చేసామంటే DOSBOX అని చెప్పేసి ఒక టూల్ ఉంది, అసెంబ్లర్. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మనం ALP ప్రోగ్రామ్స్ని రన్ చేసుకోవడానికి వీలుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడండి, DOSBOX అనేది DOSBOX. ఓకేనా. సో ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు డెస్క్టాప్ మీద ఇలా కనిపిస్తుంది షార్ట్ కట్. ఓకేనా. సో దీన్ని ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలంటే DOSBOX.com అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ షార్ట్ కట్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీకు వెల్కమ్ విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఈ విండోలో బై డిఫాల్ట్ ఏదో ఒక డ్రైవ్ చూపిస్తూ ఉంటుంది. నాకు ఇక్కడ జెడ్ డ్రైవ్ అని చెప్పేసి చూపిస్తుంది అన్నమాట. అయితే ఈ DOSBOX మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏ పర్టికులర్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నేను ఇక్కడ C డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకేనా. సో ఫస్ట్ నేను ఇప్పుడు C డ్రైవ్కి వెళ్ళిపోవాలి. C డ్రైవ్కి వెళ్ళిపోవాలంటే DOSBOXలో మనకి డైరెక్ట్గా C కోలన్ అని చెప్పేసి మన ఎలాగా రన్ కమాండ్ యూజ్ చేస్తే ఎలాగైతే సింపుల్గా వెళ్ళిపోతుందో అలా సింపుల్గా వెళ్ళదు. ఇక్కడ మనం మౌంట్ చేసుకోవాలి. సో మౌంట్ చేసుకోవడానికి మనకి ఏంటంటే చూడండి, జెడ్ అనే ప్రాంప్ట్ బై డిఫాల్ట్ చూపించింది కదా, మౌంట్ MOUNT మౌంట్ అని స్పేస్ ఇచ్చి నా DOSBOXది debug.exe ఫైల్స్ C డ్రైవ్లో ఉన్నాయి కాబట్టి C స్పేస్ C:\/ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. ఓకేనా. ఎప్పుడైతే మనం అలా ఎంటర్ చేసామో మనకి చూపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ C అనేది ఆపరేటింగ్ సిస్టమ్స్ అయ్యే ఉంటాయి కాబట్టి అది ఎర్రర్ మెసేజ్ మనకి చూపిస్తుంది. అంటే ఎర్రర్ అని కాదు, అదేంటంటే దాన్ని సజెషన్ ఇచ్చింది, C అనేది సూటబుల్ కాదని చెప్పేసి. మీరు Dలో కానీ Eలో కానీ ఎక్కడన్నా దాన్ని మీరు ప్లేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో C అన్న ప్రాబ్లం ఏమి ఉండదు పెద్దగా. సో ఇప్పుడు ఇక్కడ C: అని చెప్పేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే C: అని చెప్పి ఎంటర్ చేసి మనం చూస్తే అప్పుడు C డ్రైవ్లోకి వెళ్తాం. ఇలా ఇప్పుడు C డ్రైవ్లో నాకు DEBUG.exe ఫైల్ ఉంది. సో దాన్ని ఇన్వోక్ చేయాలి. దాని గురించి ఏం చేస్తామంటే C డ్రైవ్లోకి వచ్చిన తర్వాత DEBUG అని ఎంటర్ చేసి మనం టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఎప్పుడైతే ఎంటర్ ఇచ్చారో మీకు డీబగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇది డీబగ్ మోడ్లోకి వెళ్ళింది అని చెప్పి మనకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి హైఫన్ వచ్చింది కదా. సో ఇలా వస్తే మీకు డీబగ్ మోడ్లోకి వెళ్ళిందని అర్థం. ఇన్ కేస్ ఎటువంటి ఎర్రర్స్ అయినా ఉంటే ఆ ఎర్రర్స్ డిస్ప్లే అవుతాయి. ఎర్రర్స్ లేకుండా ఉంటే మీకు డీబగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది మీకు. ఇక్కడ నుంచి మీరు డీబగ్ కమాండ్స్ ఏది ఇచ్చినా కానీ వర్క్ అవుతాయి. ఓకేనా. సో ఎటువంటి డీబగ్ కమాండ్స్ ఉన్నాయి మనకి అనేది తెలుసుకోవడానికి హెల్ప్ కమాండ్ ఒకటి ఉంది. ఆ హెల్ప్ కమాండ్ HELP అని టైప్ చేయకుండా మనకి ఇక్కడ ఒక సింబల్, అంటే క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ మార్క్ సింబల్ కనుక మనం టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఈ డీబగ్ కమాండ్స్ ఏమున్నాయనేది లిస్ట్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ మనం డీబగ్ మోడ్లో ఉన్నాం. డీబగ్ మోడ్ తర్వాత ఇక్కడ ఏం చేసాం, క్వశ్చన్ మార్క్ని ఎంటర్ చేసాం. సో ఇక్కడ ACDEF ఇవన్నీ కూడా డీబగ్ కమాండ్స్ అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ఇంపార్టెన్స్ అనేది మీకు ఇప్పుడు వరుసగా చెప్పను, కానీ మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్ టైంలో ఒక్కొక్కటి నేను విడివిడిగా దాని పర్పస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. సో ఈ హెల్ప్ కమాండ్ యూజ్ చేసుకుని మనం ఎటువంటి డీబగ్ కమాండ్స్ ఉన్నాయని చెప్పేసి మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. సింపుల్గా ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే
డీబగ్ కమాండ్ తర్వాత ఏ అనే లెటర్ని టైప్ చేసాం. టైప్ చేసి ఎంటర్ ఇచ్చిన వెంటనే మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తూ ఉంటుంది చూడండి, 073F:0100 అని చెప్పేసి. ఇది ఏంటంటే ఫిజికల్ అడ్రస్. ఫిజికల్ అడ్రస్ మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే CS:IP అంటే కోడ్ సెగ్మెంట్:IP అనేది మనకి ఫిజికల్ అడ్రస్ రిప్రజెంటేషన్. ఇక్కడ బై డిఫాల్ట్ ఏ అడ్రస్లో ఉంది ఇప్పుడు అంటే 0100 అడ్రస్ లొకేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఇన్ కేస్ మీరు అడ్రస్ లొకేషన్ కూడా మార్చుకోవాలనుకుంటే ఏ స్పేస్ మీకు కావాల్సిన అడ్రస్ లొకేషన్ ఉంచుకుంటే ఆ అడ్రస్ లొకేషన్ నుంచి మనం స్టార్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి 8086లో రిజిస్టర్స్ ఏమున్నాయనేవి మనం చూసుకోవడానికి ఏం చేస్తామంటే ఆర్ అనే కమాండ్ని ఎంటర్ చేస్తాం. సో డీబగ్ ప్రాంప్ట్ తర్వాత ఆర్ అని చెప్పి ఎంటర్ చేసి మనం చూస్తే ఏమవుతుందంటే మనకి మొత్తం 8086లో రిజిస్టర్స్ అన్నీ కనిపిస్తాయి. సో చూడండి, ఇక్కడ AX రిప్రజెంట్స్ AX రిజిస్టర్ 16-bit రిజిస్టర్, BX రిజిస్టర్, CX రిజిస్టర్, DX రిజిస్టర్, డేటా రిజిస్టర్స్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ SP స్టాక్ పాయింటర్, BP బేస్ పాయింటర్, SI సోర్స్ ఇండెక్స్, DI డెస్టినేషన్ ఇండెక్స్, నెక్స్ట్ DS డేటా సిగ్మెంట్, ఎక్స్ట్రా సిగ్మెంట్, స్టాక్ సిగ్మెంట్, కోడ్ సిగ్మెంట్, IP ఇన్స్ట్రక్షన్ పాయింటర్. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఫ్లాగ్స్ని రిప్రజెంట్ చేస్తాయి. 8086లో ఫ్లాగ్స్ ఉంటాయి మనకి, కంట్రోల్ ఫ్లాగ్స్, కండిషనల్ ఫ్లాగ్స్ అని. ఆ ఫ్లాగ్ స్టేటస్ని రిప్రజెంట్ చేయడానికి ఇవన్నీ కూడా యూస్ అవుతాయి. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ దాని ఇమీడియట్ లైన్లో మనకి ఇందాక చెప్పాను కదా, ఏంటది 073F:0100 ఫిజికల్ అడ్రస్. ఈ ఫిజికల్ అడ్రస్లో మనకి ఈ పక్కన కనిపిస్తున్న 4 zeros ఇవేంటంటే మెషిన్ కోడ్. దేని మెషిన్ కోడ్? ఇక్కడ కనిపించే ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, ADD BX + SI ఇన్ బ్రాకెట్స్లో ఉంది, AL. ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ తాలూకు మెషిన్ కోడ్. అఫ్కోర్స్ ఎగ్జాక్ట్ ఇది కాదు, మీకు చెప్తున్నాను మామూలుగా, ఓకేనా. సో ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ తాలూకు ఆ రిజిస్టర్ కంటెంట్స్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ప్రస్తుతానికి మనం ఏమి రాయలేదు కాబట్టి అన్ని జీరోస్తో ఉన్నాయి. సో మన ప్రోగ్రామ్ బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏంటంటే ఈ ఫ్లాగ్స్ని అసలు ఇవి ఎలాగ ఉన్నాయి, దీన్ని రిప్రజెంటేషన్ ఇలా ఉంది కాబట్టి దేన్ని అది రిప్రజెంట్ చేస్తుంది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో NV, UP, EI, PL, NZ, NA, PO, NC అని ఉన్నాయి. ఇవేంటంటే ఈ NC అనేది ఈ పర్టికులర్ ప్లేస్, ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే క్యారీ ఫ్లాగ్ స్టేటస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ బిట్ పొజిషన్ ఇక్కడ ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే మీకు ప్యారిటీని రిప్రజెంట్ చేస్తుంది. ప్యారిటీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, జీరో ఫ్లాగ్ స్టేటస్ ఇక్కడ. నెక్స్ట్ సైన్ ఫ్లాగ్ స్టేటస్, ఇక్కడ ఇంటరప్ట్ ఫ్లాగ్ స్టేటస్, డైరెక్షన్ ఫ్లాగ్ స్టేటస్, ఇది ఓవర్ఫ్లో ఫ్లాగ్ స్టేటస్. సో ఈ స్టేటస్ అనేది మీకు అంటే ఫ్లాగ్ స్టేటస్ ఎనేబుల్ అయిందా, డిజేబుల్ అయిందా, సెట్ అయిందా, క్లియర్ అయిందా అనేది ఫ్లాగ్ స్టేటస్ అంటే. సో చూడండి, ఇక్కడ NV అంటే ఇది ఓవర్ఫ్లో ఫ్లాగ్. NV ఉందంటే దాని మీనింగ్ ఏంటి? క్లియర్ అయిపోయిందని అర్థం. నో ఓవర్ ఫ్లాగ్ అంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్ క్లియర్లో ఉంది అంటే అక్కడ జీరో చూపిస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఈ పొజిషన్లో OV అనే కనుక మీకు కనిపించిందంటే అది ఓవర్ఫ్లో ఫ్లాగ్ సెట్ అయిందని అర్థం. అలాగే ఇక్కడ ఈ బిట్ పొజిషన్లో, ఇక్కడ ఈ పొజిషన్లో మీకు UP అని కనిపించిందంటే డైరెక్షన్ ఫ్లాగ్ సెట్ అయింది అంటే అప్ డైరెక్షన్లో మనకి ప్రోగ్రామ్ అనేది ఉంది. అంటే మీరు ప్రోగ్రామ్ అనేది ఇంక్రిమెంట్ మోడ్లో ఉంది. సపోజ్ 0100 మెమరీ లొకేషన్ ఉంది, నెక్స్ట్ లొకేషన్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవ్వాలి 01001, నెక్స్ట్ 0102 అలా ఇంక్రిమెంట్ మోడ్లో వెళ్తుందని అర్థం. ఇక్కడ అప్ డైరెక్షన్. డౌన్ డైరెక్షన్ అనుకోండి, DN అని చెప్పి రిప్రజెంట్ చేస్తుంది అంటే మీకు డౌన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సపోజ్ 0010 లొకేషన్లో ఉన్నారనుకోండి, 000A 0FE అలా మనకి డౌన్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఈ పొజిషన్ ఏం చేస్తుందంటే ఇంటరప్ట్ ఫ్లాగ్. ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది ఇంటరప్ట్స్ ఎనేబుల్ అయింది అనుకోండి, మీకు ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది EI అవుతుంది. డిజేబుల్ అయింది అనుకోండి, DI అని చెప్పి వస్తుంది. ఎనేబుల్ ఇంటరప్ట్, డిజేబుల్ ఇంటరప్ట్, ఓకే. నెక్స్ట్
పిఎల్, ఈ పిఎల్ అనేది ఏంటి, సైన్ ఫ్లాగ్ అని రిప్రజెంట్ చేస్తుంది. అంటే రిజల్ట్ అనేది మనకు పాజిటివ్నా నెగిటివ్నా అని చెప్పిస్తుంది. ఎన్జీ అని చెప్పి కనిపించింది అనుకోండి, ఆ పొజిషన్లో రిజల్ట్ అనేది నెగిటివ్. అలాగే పిఎల్ అని కనిపించింది అనుకోండి, రిజల్ట్ అనేది పాజిటివ్. ఓకేనా. నెక్స్ట్ జీరో ఫ్లాగ్. జీరో ఫ్లాగ్ అనేది ఏమవుతుందంటే ZR అని చెప్పి మీకు కనిపిస్తే జీరో ఫ్లాగ్ సెట్ అయింది అని అర్థం. అంటే రిజల్ట్ జీరో అయితే జీరో ఫ్లాగ్ సెట్ అవుతుంది. రిజల్ట్ నాన్ జీరో అనుకోండి, ఏమవుతుందంటే NZ అని కనిపిస్తుంది అక్కడ, నాన్ జీరో అని చెప్పేసి. నెక్స్ట్ NA అంటే ఈ పొజిషన్లో NA కనుక కనిపిస్తే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ సెట్ అయింది. ఇక్కడ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ క్లియర్ అయింది, AC అని కనిపిస్తే. ఓకేనా. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ పొజిషన్లో PO అని ఉంది, అంటే అది ప్యారిటీ ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తుంది. మీకు సెట్ అంటే PO అని చెప్పి కనిపిస్తుంది అక్కడ, ఆడ్ ప్యారిటీ. అంటే మనకి రిజల్ట్లో ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయనుకోండి, ఆడ్ ప్యారిటీ ఎనేబుల్ అవుతుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయనుకోండి, రిజల్ట్లో ఏమవుతుంది, ఈవెంట్ ప్యారిటీ ఎనేబుల్ అవుతుంది. ఈవెంట్ ప్యారిటీ ఎనేబుల్ అయిందని చెప్పి తెలియటం కోసం మనకి PE అని చెప్పి అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే క్యారీ ఫ్లాగ్ లాస్ట్ వన్. సో క్యారీ ఫ్లాగ్ అంటే మనకి రిజల్ట్ అనే అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ చేసినప్పుడు మనకి రిజల్ట్లో క్యారీ కనుక జనరేట్ అయితే మనకి CY అని చెప్పేసి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ క్యారీ కనుక మనకు రాలేదు, జనరేట్ కాలేదు అనుకుంటే NC అని చెప్పేసి రిప్రజెంట్ అవుతుంది. సో వీటి గురించి సపరేట్ వీడియో మీకు చేస్తాను. అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఆ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ జరిగిన తర్వాత ఆ రిజల్ట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది వీటి మీద అనేది మీకు సపరేట్ వీడియో చేసి చూపిస్తాను. సో ఇక్కడ వరకు ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ నుంచి మీకు ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసి ఎలా దాన్ని రిజల్ట్స్ చూడాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని కూడా మీకు డీబగ్లో చూపిస్తూ ఉంటాను అనమాట. యాక్చువల్గా ఈ డీబగ్కి మనం ఎందుకు వచ్చామంటే ALP ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవడానికి. మ్యాక్సిమం కేసులు చాలామంది మ్యాజమ్, టాజమ్ అనే సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. మ్యాజమ్ అనేది మీకు ఫ్రీ వెర్షను, టాజమ్ అనేది మాత్రం పెయిడ్ వెర్షన్. అయితే వన్స్ DOS డీబగ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తేనే మీరు చేసుకోగలరు. ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ ఏంటంటే మీకు టాజమ్ కానీ మ్యాజమ్ కానీ అవసరం లేదు. ఓకేనా. అవసరం లేకుండా ఓన్లీ DOS డీబగ్ మోడ్లో మనం ALP ప్రోగ్రామ్స్ని రన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియో నుంచి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీకు అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. ఇన్కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు కామెంట్స్ సెక్షన్లో క్వశ్చన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే. Thank you so much.